సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావుని గద్దెదించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయం. ఆ సందర్భంలో ఒకసారి ఎన్టీ రామారావు చంద్రబాబు మీద ఘాటైన విమర్శలు చేస్తూ ఆయన ఒక రాజకీయ వ్యభిచారి అంటూ కామెంట్ చేశారు. ఎన్టీ రామారావు చంద్రబాబుని రాజకీయ వ్యభిచారి అనగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలు ఆందోళనకు పూనుకున్నారు. మహిళలందరినీ ఎన్టీఆర్ అగౌరవపరిచారు అంటూ నినాదాలు ఇచ్చారు. ఎన్టీఆర్ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. చివరికి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. నేను చంద్రబాబుని రాజకీయ వ్యభిచారంటే మొత్తం మహిళలందరినీ తాను వ్యభిచారులే అన్నట్టుగా ఎట్లా చిత్రీకరించారు అన్నది ఎన్టీఆర్కే అంతుబట్టినటువంటి వ్యవహారం. సరిగ్గా ఇప్పుడు ఇది ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే, కొమ్మినేని ఆధ్వర్యంలో జరిగినటువంటి కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణరాజు అనేటువంటి జర్నలిస్ట్ అమరావతి సెక్స్ వర్కర్స్ క్యాపిటల్ అంటే వేశ్యల రాజధానిగా మారుతోంది అంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయన అమరావతిలో ఉన్న మహిళలందరినీ వేశ్యలని కానీ, లేదంటే అమరావతి అంతా వేశ్యలే నిండిపోయారని కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వేశ్యలని కానీ అనలేదు. అయినా అలా కూడా కృష్ణరాజు వ్యాఖ్యానించడం అన్నది తప్పు, అది మనం కూడా తప్పు అని చెప్పాం. ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించాలి. కానీ ఆ షో నిర్వహించినందుకు గాను కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. 6వ తారీఖున షో జరిగితే 9వ తారీఖున హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసి 10వ తారీఖున రిమాండ్కి తరలించారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. ఏకంగా ఈ కేసులో కొమ్మినేనికి బెయిల్ రాకుండా చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగించిన అడ్వకేట్స్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు. నిమిషానికి ఇంత చొప్పున ముట్టజెప్పాల్సినటువంటి అడ్వకేట్స్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని కేసులు వాదిస్తున్న సిద్ధార్థ్ లోద్రాతో పాటుగా ముకుల్ రోహిత్గిని కూడా రంగంలోకి దింపారు. ఇలాంటి బడా అడ్వకేట్లని రంగంలో దింపి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా చూడాలి అని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేసి చివరికి అబాసు పాలయ్యింది. చివరికి కోర్టు చేసినటువంటి కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ఇద్దరు డివిజన్ బెంచ్ ముందు జరిగినటువంటి వాదనల సందర్భంగా సిద్ధార్థ లోద్రా, ముకుల్ రోహిత్గి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఒక ప్రాంతాన్ని కించపరిచారని, రాజధాని ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడారని, మహిళలందరి పరువు ప్రతిష్టలు భంగం కలిగించేలా వ్యవహరించారని ఇట్లా చాలా అభియోగాలు బెంచ్ ముందు ఉంచారు. చివరికి బెంచ్ ఈ వ్యాఖ్యలన్నీ చేసింది కొమ్మినేని కాదు కదా అంటూ ప్రశ్నించింది. వెంటనే ఆయన ఈ వ్యాఖ్యల్ని ప్రోత్సహించేలా మాట్లాడారు. ఆ సందర్భంలో జర్నలిస్ట్ మాట్లాడుతుంటే ఈయన నవ్వుతూ స్పందించారు, మరింతగా పురుగొల్పేలా వ్యవహరించారు అన్నట్టుగా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నవ్వడం ఏమైనా నేరమా? నవ్వితే కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించేస్తారా? ఇది ఆయనకి సంబంధం లేనటువంటి వ్యవహారం కదా అంటూ మరోసారి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్స్ని తీవ్రంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టులో నడిచింది. ఇంతకుముందు 4 రోజుల క్రితమే మంగళగిరి కోర్టులో కూడా ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టినందుకు గాను అప్పుడు కూడా జడ్జి ఘాటుగా స్పందించారు. పోలీసులకి ఎన్ని మార్లు చెప్పినా ఇలాంటి సెక్షన్లు ఎందుకు బనాయిస్తున్నారు అంటూ నిలదీశారు. ఎస్పీకి DSP కూడా మెమోలు ఇస్తాను అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరి కోర్టు నుంచి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పన్నాగాలకి బ్రేకులు పడినట్టు అయ్యింది. కొమ్మినేని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, ఆయన అన్ని రకాలుగాను అవస్థలు పాలు చేయాలి, తమకు గిట్టనటువంటి జర్నలిస్ట్ని అన్ని రకాలుగా సమస్యల మయంలోకి నెట్టాలి అని ఆలోచించిన చంద్రబాబు సర్కారు తన పరువు తానే తీసుకున్నట్టు అయ్యింది. జాతీయ స్థాయిలో అందరూ గమనించే సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జర్నలిస్ట్ని, 50 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ని ఏకంగా రిమాండ్కి తరలించారు అనేటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు బెంచ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి తల బొప్పి కొట్టించాయని చెప్పొచ్చు. ప్రభుత్వ పరువుని గంగలో కలిపేసాయని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే అంత స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఇమ్మీడియట్గా విడుదల చేయండి, పోలీసు జీపులోనే తీసుకెళ్ళి ఆయన ఇంటి దగ్గర దింపండి అని కోర్టు చెప్పడం అంటే ప్రభుత్వానికి ఎంత అవమానకరం. ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఎంత అబాసు పాలయ్యే రీతిలో ఉంది. చంద్రబాబు లేదంటే ఆయన తనయుడు నారా లోకేష్కి కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఆగ్రహం ఉండొచ్చు,
ఆ ఆగ్రహం ఉన్నంత మాత్రాన ఆయనకు ప్రమేయం లేనటువంటి నేరంలో కొమ్మినేని ఇరికిచ్చి ఆయన్ని శిక్షించాలని చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టినట్టు అయ్యింది. 3 రోజుల పాటు కోర్టులో నిర్బంధించగలిగారేమో రిమాండ్ అనే పేరు చెప్పి. దీనివల్ల ఏం సాధించినట్టు? ఒక సీనియర్ జర్నలిస్ట్ని చంద్రబాబు సర్కారు అత్యంత అమానుషంగా 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని నిర్బంధించే ప్రయత్నం చేసింది అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు గౌరవం కోల్పోయినట్టు అయ్యింది. చంద్రబాబు అంటే మీడియా ఫ్రెండ్లీగా ఉంటారని, మీడియా విషయంలో ఆయన సానుకూలంగా స్పందిస్తారని చాలా మంచి పేరుంది. ఢిల్లీ జర్నలిస్టులు కూడా చంద్రబాబు పిలిస్తే వెంటనే స్పందించేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబాబు కూడా జర్నలిస్టులకి ఆ రీతిలో గౌరవిస్తారన్న మంచి పేరు కూడా ఉంది. అలాంటి పేరుని దెబ్బ తీసుకునేలాగా, తనకున్నటువంటి మంచి గుర్తింపుని పాడు చేసుకునేలాగా చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నం కొమ్మినేని వ్యవహారంలో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా వెల్లడైంది. ఇలాంటి ప్రయత్నాలు ఏ ప్రభుత్వానికి కూడా శ్రేయస్కరం కాదు. ఇలాంటి ఆలోచన చేసి ఎవరి మీదో వ్యక్తిగత దురుద్దేశాలతో, వ్యక్తిగత కక్షలతో ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఉపయోగించుకుని వాళ్ళందరినీ నిర్బంధిద్దాం, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడదాం అని ఆలోచిస్తే ఆఖరికి న్యాయస్థానం పరిధిలో, కోర్టుల పరిధిలో ఇలా పరువు తీసుకోవలసి వస్తుంది అన్నది ఎప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.